ఆవిష్కరించబోతున్నామండి. ఈ రకంగా గంగవరం మండలం గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఆయనపై వచ్చిన మీడియా కథనాలు అసత్య ఆరోపణలతో చేసినవని పేర్కొన్నారు. ఆయన గచ్చిబౌలి డివిజన్లోని ఎన్టీఆర్ నగర్లో నిర్మిస్తున్న భవనాన్ని పట్టాల ఓట్లు పెట్టి కబ్జాగా చేస్తున్నట్లు తప్పుగా ఆ వార్తల్లో చూపారన్నారు. నిజమైన వివరాలు తెలియకుండా అసత్య ఆరోపణలు చేస్తున్న వార్తలు ప్రచురించినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై తన ఫిర్యాదును శేర్లింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ కు కూడా అందజేశామని గంగాధర్ తెలిపారు. ఆయన తాను నిర్మిస్తున్న భవనం రికార్డు ప్రకారం సరైన పట్టా ఉన్నదని, కొనుగోలు చేసినట్లు మాత్రమే విషయమేనని స్పష్టం చేశారు. నమస్కారం. గత 2 రోజుల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్లో బీఆర్కే న్యూస్ అనే ఛానల్లో నా మీద వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. మరి దాన్ని పరిశీలించిన తర్వాత ఆ బీఆర్కే న్యూస్ ఛానల్లో ఏదైతే వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ఏదైతే ఎన్టీఆర్ నగర్లో ఒక బిల్డింగ్కి సంబంధించి నా ఫొటోస్ వీడియోస్ పెట్టి కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కావాలని గత 24 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ కాలంలో నేను కార్పొరేటర్గా మొన్ననే పదవీ కాలం పూర్తి చేసుకున్న ఇదే ప్రాంతంలో ఆనాటి భిక్షపతి గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే ల్యాండ్లో లైట్లు వేసింది మేము, డ్రైనేజ్ వేసింది మేము, పట్టాలు ఇప్పించిందంటే ఆ సీసీ రోడ్లు వేసేటప్పుడు కొంతమంది ఆపితే కూడా ఇది ఈ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎన్టీఆర్ నగర్ సోఫా కాలనీ ఇదంతా కూడా పబ్లిక్ సంబంధించిందని చెప్పి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఆ రోజు నువ్వు ఎండు నీ బతికేంది. ఈ రోజు నువ్వు ఒక ఫార్చ్యూన్ కార్లో తిరుగుకుంటూ ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసుకుంటూ ఒక కార్పొరేటర్ని బ్లాక్మెయిల్ చేస్తే నీ పిఆర్ పెరుగుతుందో, నీ యాజమాన్యానికి పేరు వస్తుందో, ఒక కార్పొరేటర్ని బదనాం చేయాలనేది ఉద్దేశంతో నువ్వు పోతున్నావు. అది మంచి పద్ధతి కాదు. ఒక ప్రెస్ సోదరుని నువ్వు కూడా ప్రెస్ అంటే విలువలు ఉండాలా, విలువలు పెంచుకోవాలా. నమస్కారం. గత 2 రోజుల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్లో బీఆర్కే న్యూస్ అనే ఛానల్లో